తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్నాయి. ఒకప్పుడు తెరపై మాస్ హీరోగా అభిమానులను ఉర్రూతలూగించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే రేంజ్లో సంచలన నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకుంటున్న ప్రతి అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇప్పుడు విజయ్ దృష్టి కూటమి రాజకీయాలపై పడింది. ప్రత్యేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని విజయ్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకే ఒక పేరు. అదే స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. విజయ్ రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుంచి త్రిష పేరు తరచూ టీవీకి వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహాలు, యువతలో ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్లలో త్రిష కీలక పాత్ర పోషించారనే చర్చ కూడా బలంగా నడిచింది. అందుకే ఇప్పుడు త్రిషకు కీలక పదవి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొదటగా విజయ్ రాజీనామా చేసిన తిరుచి అసెంబ్లీ స్థానంలో త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ మిత్రపక్షాలను కాదని ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాడులో తొలిసారి రాజ్యసభ ఎన్నిక జరగనుండటం రాజకీయాలకు మరింత హీట్ తెచ్చింది. అన్నా డీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో విజయ్కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఈ స్థానం టీవీకే కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ రాజ్యసభ సీటుపై ఇప్పుడు కూటమి పార్టీలన్నీ కన్నేశాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్, బీసీకే నేతలు తమకే ఈ అవకాశం ఇవ్వాలని విజయ్పై ఒత్తిడి తెస్తున్నారట. ఇక మరోవైపు తమిళ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రజనీకాంత్ పేరు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. బీజేపీ తరపున రజనీకాంత్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదే జరిగితే త్రిషను రాజ్యసభకు పంపిస్తూ రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు పోటీ మాత్రమే కాదు. తమిళనాడులో సినిమా ప్రభావం వర్సెస్ రాజకీయ ప్రభావం మధ్య జరుగుతున్న కొత్త పోరాటంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఒకవైపు రజనీకాంత్, మరోవైపు త్రిష, మధ్యలో విజయ్ రాజకీయ వ్యూహాలు ఇప్పుడు తమిళ రాజకీయాలకు కొత్త మసాలా జోడిస్తున్నాయి. ఇప్పటికే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు విజయ్ ప్రతి నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. విజయ్ తీసుకునే తదుపరి నిర్ణయాలే తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరికి ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. త్రిష నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, లేదా ఇది కేవలం రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగనుంది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్నాయి. ఒకప్పుడు తెరపై మాస్ హీరోగా అభిమానులను ఉర్రూతలూగించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే రేంజ్లో సంచలన నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకుంటున్న ప్రతి అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇప్పుడు విజయ్ దృష్టి కూటమి రాజకీయాలపై పడింది. ప్రత్యేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని విజయ్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకే ఒక పేరు. అదే స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. విజయ్ రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుంచి త్రిష పేరు తరచూ టీవీకి వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహాలు, యువతలో ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్లలో త్రిష కీలక పాత్ర పోషించారనే చర్చ కూడా బలంగా నడిచింది. అందుకే ఇప్పుడు త్రిషకు కీలక పదవి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొదటగా విజయ్ రాజీనామా చేసిన తిరుచి అసెంబ్లీ స్థానంలో త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ మిత్రపక్షాలను కాదని ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాడులో తొలిసారి రాజ్యసభ ఎన్నిక జరగనుండటం రాజకీయాలకు మరింత హీట్ తెచ్చింది. అన్నా డీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో విజయ్కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఈ స్థానం టీవీకే కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
ఈ రాజ్యసభ సీటుపై ఇప్పుడు కూటమి పార్టీలన్నీ కన్నేశాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్, వీసీకే నేతలు తమకే ఈ అవకాశం ఇవ్వాలని విజయ్ పై ఒత్తిడి తెస్తున్నారట. ఇక మరోవైపు తమిళ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రజనీకాంత్ పేరు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. బీజేపీ తరపున రజనీకాంత్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదే జరిగితే త్రిషను రాజ్యసభకు పంపిస్తూ రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు పోటీ మాత్రమే కాదు, తమిళనాడులో సినిమా ప్రభావం వర్సెస్ రాజకీయ ప్రభావం మధ్య జరుగుతున్న కొత్త పోరాటంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఒకవైపు రజనీకాంత్, మరోవైపు త్రిష, మధ్యలో విజయ్ రాజకీయ వ్యూహాలు ఇప్పుడు తమిళ రాజకీయాలకు కొత్త మసాలా జోడిస్తున్నాయి. ఇప్పటికే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు విజయ్ ప్రతి నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. విజయ్ తీసుకునే తదుపరి నిర్ణయాలే తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరికి ఒకటే ప్రశ్న తలెత్తుతోంది: త్రిష నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, లేదా ఇది కేవలం రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగనుంది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్నాయి. ఒకప్పుడు తెరపై మాస్ హీరోగా అభిమానులను ఉర్రూతలూగించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే రేంజ్లో సంచలన నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకుంటున్న ప్రతి అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇప్పుడు విజయ్ దృష్టి కూటమి రాజకీయాలపై పడింది. ప్రత్యేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని విజయ్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకే ఒక పేరు, అదే స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. విజయ్ రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుంచి త్రిష పేరు తరచూ టీవీకే వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహాలు, యువతలో ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్లలో త్రిష కీలక పాత్ర పోషించారనే చర్చ కూడా బలంగా నడిచింది. అందుకే ఇప్పుడు త్రిషకు కీలక పదవి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొదటగా విజయ్ రాజీనామా చేసిన తిరుచి అసెంబ్లీ స్థానంలో త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ మిత్రపక్షాలను కాదని ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాడులో తొలిసారి రాజ్యసభ ఎన్నిక జరగనుండటం రాజకీయాలకు మరింత హీట్ తెచ్చింది. అన్నా డిఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో విజయ్కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఈ స్థానం టీవీకే కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ రాజ్యసభ సీటుపై ఇప్పుడు కూటమి పార్టీలన్నీ కన్నేశాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్, వీసీకే నేతలు తమకే ఈ అవకాశం ఇవ్వాలని విజయ్ పై ఒత్తిడి తెస్తున్నారట. ఇక మరోవైపు తమిళ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రజనీకాంత్ పేరు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. బీజేపీ తరపున రజనీకాంత్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదే జరిగితే త్రిషను రాజ్యసభకు పంపిస్తూ రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు పోటీ మాత్రమే కాదు, తమిళనాడులో సినిమా ప్రభావం వర్సెస్ రాజకీయ ప్రభావం మధ్య జరుగుతున్న కొత్త పోరాటంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఒకవైపు రజనీకాంత్, మరోవైపు త్రిష, మధ్యలో విజయ్ రాజకీయ వ్యూహాలు ఇప్పుడు తమిళ రాజకీయాలకు కొత్త మసాలా జోడిస్తున్నాయి. ఇప్పటికే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు విజయ్ ప్రతి నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. విజయ్ తీసుకునే తదుపరి నిర్ణయాలే తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరికి ఒకటే ప్రశ్న తలెత్తుతోంది: త్రిష నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, లేదా ఇది కేవలం రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.